హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధ్యానామృతం ప్రేక్షకులకి అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం ధ్యానామృతంలో 28th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. గత కొన్ని ఎపిసోడ్స్గా ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్స్ అండ్ కొత్తగా వచ్చిన ధ్యానులందరి అనుభవాలన్నీ కూడా వింటూ వాటి యొక్క విశ్లేషణ పత్రి మేడం గారి ద్వారా ఒక గొప్ప సందేశాన్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక ధ్యాని యొక్క అనుభవాలు పత్రి మేడం గారి యొక్క విశ్లేషణతో కూడిన సందేశం ఈరోజు తీసుకుందాం. మేడం నమస్తే. మేడం ఈరోజు అవుట్డోర్లో చాలా బాగుంది కదా. స్పెషల్గా చెప్పాలి అంటే వరల్డ్స్ ఫస్ట్ మెడిటేషనల్ పిరమిడ్, బుద్ధా పిరమిడ్, కర్నూల్, ఆంధ్రప్రదేశ్. ఇండియాస్ ఫస్ట్. మేడం వరల్డ్లో కూడా ఫస్ట్ మెడిటేషన్ కోసం పిరమిడ్ అంటే దట్ ఈస్ బుద్ధా పిరమిడ్. సో అక్కడ మనం అండర్ మూన్ లైట్ యా అందరు కులుకోవాలి. ఖచ్చితంగా మీ ఎపిసోడ్స్ అంటే ఆ లొకేషన్స్ కానీ సో ఈ జ్ఞానంతో పాటు అక్కడున్న ప్లేస్ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా బాగుంటుంది మేడం. కరెక్ట్. బికాజ్ యూ విల్ బి ట్రావెలింగ్ డిఫరెంట్ ప్లేసెస్. సో రీసెంట్గా అయితే మన కర్ణాటకలో హుబ్లీ, హోస్పేట్. సో wherever you go, that place will be shown in the ధ్యానామృతం, అంత ముందుకు వచ్చిన స్వర్ణామృతం కానీ. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్లేస్, మన మూమెంట్కే ఒక ఫౌండేషన్ ఇచ్చిన ఒక ప్లేస్. సో బుద్ధా పిరమిడ్, కర్నూల్లో మదర్ పిరమిడ్. సో మేడం, ఈ యొక్క ఎపిసోడ్ ప్రారంభించుకునే ముందు ఈ ప్లేస్తో మీకున్న అనుబంధం ఒక 2 విషయాలు ఏదైనా మేడం? ఈ ప్లేస్తో నిజంగానే చాలా ఎమోషనల్ అనుబంధం ఉంది. ఎందుకంటే అప్పట్లో అసలు పిరమిడ్లు అంటే ఎవరికి ఏమీ తెలియదు. ఇది కట్టించినప్పుడు జీరో నాలెడ్జ్. ఏదో ఇంట్లో మేము ఏదో చిన్న అట్టపెట్టెలతోనో కార్డ్బోర్డ్తోనో ఈయన తయారు చేసేవారు, అంతవరకే. కానీ స్ట్రక్చర్గా ఏమీ రాలా, కాంక్రీట్గా. సో ఈయన ఎప్పుడైతే బీవీ రెడ్డి గారిని అడిగారో, ఆయన ప్లేస్ ఉంది పిరమిడ్ కడదామని ఆయన చెప్పారో, ఆయన మొదలెట్టారు. కానీ ఆ పిరమిడ్ కడుతున్నప్పుడు నేను నిజంగా అక్కడ కూర్చున్నాను. అంటే పైనుంచి స్లాబ్ ఎలా వేస్తారు నాకు చూడాలని ఇంట్రెస్ట్. అలా కూర్చున్నాను రాత్రి అంతా. వాళ్ళు స్లాబ్ వేస్తున్నంతసేపు నేను అక్కడే ఉన్నా, వాళ్ళతో పాటే ఉన్నా. వాళ్ళ కాఫీలు, టీలు, ఇంట్లోంచి ఫ్లాస్కులు వాసి పట్టుకురావడం. ఇక్కడే ఇల్లు ఉండేది. ఈ ప్లేస్ నుంచి దగ్గరే 4 అడుగులు వేస్తే ఇల్లు. అక్కడ నుంచి వచ్చేదాన్ని. వచ్చి ఇక్కడ పని వాళ్ళందరికీ టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, వాళ్ళతో కాసేపు మాట్లాడి, వాళ్ళకి బ్రేక్స్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే స్లాబ్ అనేది ఒకటేసారి పడిపోవాలి. అలా బ్రేక్ ఇవ్వడానికి దానికి లేదనమాట. సో అలాగ రాత్రంతా వాళ్ళతో స్పెండ్ చేసి, అందులో స్లాబ్ అంటే అది కొంచెం మంచి ఫైన్ కంకర కావాలన్నమాట. ఆ కంకర కోసం కూడా చాలా ట్రై చేశారు. సో ఆ కంకర రావడము, దానికి స్లాబ్ వేయడము. తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఏదో పథకం ఉంది. ఆ పథకం కోసం ఈ ప్లేస్ మనకి ఇచ్చారు. అది నేను ఈయన కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఆయన స్కూటర్ వేసుకొని బయటనే ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి మాట్లాడాక ఆ కలెక్టర్ తోటి, ఇలా ఉందని మా పేపర్లన్నీ సబ్మిట్ చేసి, దాని ద్వారా ఇదంతా కూడా పర్మిషన్ వచ్చింది. అంతవరకే మనం కొన్నాం అనమాట. తర్వాత కొంత పైసలు పే చేసాం దీనికి కూడా, బట్ అంత కాదు. ఒక పథకం ఉంది, అది పేరు మర్చిపోయాను. ఆ పథకం ఉంది, దానికోసం అని నేను ఈయన కలిసి అలా వెళ్ళేవాళ్ళం రోజు కలెక్టర్ ఆఫీస్కి. ఇంచుమించుకు ఒక 1 వారం రోజులు తిరిగాం రెగ్యులర్గా. సో అలాగా దీని ప్రతి అంగుళం, ప్రతి మొక్క నా చేతితోటి నేను చేసుకున్నాను, నాది అనుకొని. అప్పుడు ఎవరు ఉండేవారు కాదు. ఒక బజ్జు అనే ఆ అబ్బాయి ఉండేవాడు, నేను వాడు కలిసేది. అక్కడి నుంచి ఏదో మోసుకొచ్చేది, ఒక రాళ్ళని మోసుకొచ్చేది, గోడలా కట్టేది, దానంటే చెట్లు నాటడానికి. అరౌండ్ 1990 మేడం? ఇట్ ఈస్ 92. 92. ఓకే. 92.
92లో ఇది అలా చేసేవాళ్ళం మేము. అప్పుడు అదేంటి సుబాబులో ఏదో వేసేసారు అనమాట. అవేమైందంటే పెద్ద పెద్ద వృక్షాలు తొందరగా అవుతాయని వేశారు, కానీ అది దాని విత్తనాలు పడి మళ్ళీ అవి వృక్షాలుగా తయారవ్వడం. దాంట్లో ఏమవుతుందంటే అందం ఉండేది కాదు, ఒక నీడలా ఉంది కానీ అందం ఉండేది కాదు. సో అందుకని అవన్నీ కట్ చేయించడం, దాన్ని అన్ని కట్టెలుగా పెట్టడం. ఇక్కడ ఒక చిన్న గది ఉండేది అన్నదానం ప్లేస్లో అన్నమాట. ఆ గదిలో అంతా స్టోర్ చేసాం మేము. ఇప్పుడు అన్నదాన గదిలో అంతా స్టోర్ చేసాం. అంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాదు, కర్రలు వేస్ట్ అవుతాయి ఎందుకు పారేయడం. అవన్నీ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు ఏదో ఉంది, పెద్ద ఆయన అన్ని సైజెస్ ప్రకారం కట్ చేసి అంతా పెట్టి, తక్కిన సుబాబులు అన్నీ ఉన్నాయి కదా, ఇలా లాగితే ఒకసారి మొత్తం కోసుకుపోయింది, రాలే పైకి. అలాగ రోజు పొద్దున వచ్చి వీళ్ళకి పని వాళ్ళకి పని చెప్పి ఇంట్లో వంట చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చి ఇక్కడ వీళ్ళకి పని చెప్పుకొని నేను మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి భోంచేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి, అంటే రోజు కూలీ కదా, అలాగా దీన్ని. సో ఫస్ట్ అక్కడ సైట్ ఇంజనీర్ లాగా మీరు చాలా చాలా. సో ప్లాంటేషన్ అంతా కూడా మీరు దగ్గర ఉండే చూసుకున్నారు మేడం? అప్పుడు చూసుకున్నాను. ఓకే. అప్పుడే ఆ కొబ్బరి మొక్కలన్నీ వేసింది కూడా. ఇప్పుడు ఇవి ఉన్నాయే అక్కడంతా కొబ్బరి మొక్కలన్నీ అప్పుడు వేసింది. సో మేడం పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఈ ఫస్ట్ ఇక్కడ కూర్చున్న మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మేడం? పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవ్వకముందు అయ్యాక అవుతున్నప్పుడు అక్కడ ధ్యానం జరుగుతూ ఉండేదా మేడం ఆ ప్లేస్లో? అవుతూ ఉండేది. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఏం కాదు, ఏమీ లేదు. కానీ ఆ పక్కన సమీర్ బాబా అని ఆయన ఆస్ట్రల్గా కింద ధ్యానం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒకరు విజన్ కనిపించింది ఒకళ్ళకి. అప్పటి నుంచి అక్కడ ధ్యానం చేసేవారు సమాధి దగ్గర. ఓకే. సో అక్కడ చేస్తున్నప్పుడు చాలామందికి చాలా ఎక్స్పీరియన్సెస్ రావడము. తర్వాత కాసిరెడ్డి ఆయన వచ్చారు ఇక్కడికి. వచ్చినప్పుడు ఆయన చెప్పారనమాట, పిరమిడ్ కంటే మీకు అక్కడే ఎక్కువ ఇది ఉంది అని. ఎనర్జీ స్పాట్ అది, అక్కడ పవర్ స్పాట్ అది అని ఆయన చెప్పారు. ఓకే. సమాధి దగ్గర. సో అక్కడ చిన్న రూమ్ అది ఏర్పాటు చేసి తర్వాత డెవలప్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో అక్కడ అందరూ ధ్యానం చేసేవాళ్ళు. కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో అక్కడ ధ్యానం చేసేవాళ్ళు. మన ప్రకాష్, న్యూటన్ వీళ్ళంతా కలిసి. తర్వాత ఇక్కడ ఈ పోస్ట్ అని వచ్చాక ఇక్కడ బాత్రూమ్స్ అని ఇక్కడ పెద్ద గోడ కట్టారు. ఆ గోడ ఏమైంది, లెంటలు వేస్తే కదా నిలబడేది, వేయకుండా కట్టేశారు. దాని ఆమెను కూలిపోయింది, మళ్ళా అది కట్టారు. అలాగా ఒక్కొక్క స్టెప్ దీన్ని కట్టుకుంటూ చూసుకుంటూ ఆయన పిరమిడ్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఫస్ట్లో నీకు చెప్పే ఉంటాను, స్వర్ణామృతంలో చెప్పాను. ఆయన లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేదాకా ఆయన ఇక్కడే కూర్చునేవారు ఒక పుస్తకం పట్టుకొని. అప్పుడు ఇదంతా లేదు. ఓకే. పుస్తకం పట్టుకొని కూర్చొని గీతలు గీసుకుంటూ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగి ఇలాగ ఒక్కొక్కళ్ళని మాట్లాడించి ధ్యానంలోకి దింపి. అందరూ ఎందుకు వచ్చేవారు, ఇదేదో వింతగా ఉంది స్ట్రక్చరు, దీంట్లో ఏమన్నా విగ్రహం ఉందేమో, ఇదేమన్నా గుడేమో, అట్లా వచ్చేవారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే ఏం ఉండేది కాదు. కొంతమంది లేక వెళ్ళిపోయేవారు, కొంతమంది ధ్యానం ఈయన చెప్తే విని లోపలికి వెళ్ళి కూర్చునేవారు. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే లోపలికి వెళ్ళినప్పుడు రాత్రి అంతా కూర్చున్నాను. నేను ఎప్పుడు అయిందంటే ఈయన ఉద్యోగం మానేశారే, అప్పుడు నేను దాంట్లోకి వెళ్ళి సీరియస్గా ధ్యానం చేశాను. అంటే మా ఫ్యూచర్ ఏంటి ఇంకా అని. అప్పుడే పిరమిడ్ అయిపోయింది, సార్ రిజిగ్నేషన్ ఆ టైంలోనే జరిగింది. సో సార్ అక్కడ ఇంట్రెస్ట్లో బుక్స్ కరెక్షన్స్ చేస్తూ వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పడం, మళ్ళీ వాళ్ళ ధ్యానం అయిపోయాక వచ్చి సార్కి వాళ్ళ అనుభవాలు చెప్పడం. సో ఇలా జరుగుతూ ఉండేది. దగ్గర వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టడం. ఓకే. సో ఆ టైంలో మీరు
లాంగ్ అవర్ మెడిటేషన్ పిరమిడ్లో కూర్చోవడం. చాలా లాంగ్ అవర్స్ కూర్చునేదాన్ని చాలా. సో ఏంటి మేడం ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ అక్కడ? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకేం జ్ఞాపకం రావట్లేదు కానీ ఇట్ వాస్ వెరీ గుడ్. అసలు ఒక కింగ్స్ ఛాంబర్కి మెట్లు కూడా కట్టలే. కుర్చీలు మామూలుగా మన ఇనుప కుర్చీలు ఉంటాయి చూసావా, దాని మీద అలా ఎక్కించి పైన కూర్చున్నాను. కింద న్యూటన్ కూర్చున్నాడు, ఎందుకంటే కాపలా అన్నమాట నాకు. రాత్రి కదా కాపలా తాను కూర్చున్నాడు. కూర్చొని తను పడుకొని కాసేపటికి నిద్రపోయాడు. బాగా గురి పెడతాడు, నిద్రపోయాడు. అయినా నాకు ఆ గురి వినిపించలేదు. అలా ధ్యానం చేస్తూ కూర్చున్నాను. అర్ధరాత్రి 3 గంటలకు లేచాను. అప్పుడు నాకు వాయిస్, విపరీతమైన వాయిస్ ఒకటి వినిపించింది. ఇట్స్ అ గ్రేట్ ఎనర్జీ స్పాట్, గ్రేట్ ఎనర్జీ స్పాట్. అంటే అది లాంగ్వేజ్ కాదు, అది లాంగ్వేజ్తో పని లేదు మనకి. ఆ మెసేజ్ వస్తుంది అంతే. ఓకే, ఇది వినపడింది అంటే అది ఆ మెసేజ్ లాగా నాకు అర్థమైంది. ఓకే ఓకే. అప్పుడు నేను లేచాను. లేచి కిందకి చూస్తే గట్టిగా పట్టుకుని ఆ మెట్ల మించి పాపం దింపాడు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పటికి ఇంకా కింగ్స్ ఛాంబర్కి మెట్లు కట్టలే. దిస్ ఇస్ మై జర్నీ. Your journey with Mother Pyramid of PSSM. Yes. సో బాగుంది మేడం. అండ్ అది ఐ థింక్ ఇంత డీటెయిల్గా మీరు ఫస్ట్ టైం షేర్ చేసుకున్నారు అబౌట్ దిస్ పిరమిడ్. అబౌట్ దిస్ పిరమిడ్ బికాజ్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ వైబ్స్ అలాగా. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలా. ఎస్, ఇట్స్ అ గ్రేట్ ఎనర్జీ ప్లేస్ అనేది మీకు ఎప్పుడూ చెప్పలే. వాయిస్ మేడం. ఓకే, సో బాగుంది మేడం. ధ్యానామృతంలో తగిన న్యూ ఎక్స్పీరియన్స్ ధ్యానం గురించి ఫస్ట్ పిరమిడ్లో చాలా బాగుంది. సో మేడం, ఈరోజు ధ్యానామృతంలో మనకు ఈరోజు ఇక్కడ మనూషా గారు తన యొక్క ధ్యానానుభవాలు, ధ్యానంలోకి ఎలా వచ్చారు ఏంటనే విషయాలు మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్లీ. హాయ్, నమస్తే మనూషా గారు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. సో మనూషా గారు యొక్క ధ్యానామృతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెబ్ సిరీస్లో వాళ్ళకి రావడం, వారి యొక్క ధ్యానం యొక్క అనుభవాలు, వాళ్ళ ధ్యాన జీవితం అంతా కూడా షేర్ చేసుకునే ఒక ఫార్మాట్ ఇది మనకి. సో ముందుగా మీ గురించి. సో ముందుగా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం ఫర్ స్వర్ణామృతం అండ్ సిల్వర్ జూబ్లీ ఆఫ్ ధ్యానామృతం. It's really a grand success of PSSM and I'm very happy that I'm part of it. And coming నా ఎక్స్పీరియన్సెస్ అంటే నీ పేరేంటి, నువ్వు ఏ ఊరు, ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. ఓకే మేడం, నా పేరు మనూష. నేను born and brought up in గుంటకల్ అండ్ నా హైయర్ స్టడీస్ అంతా కూడా గుంటకల్లే. తర్వాత నేను జాబ్ కోసమని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో రైట్ నో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. అక్కడే జాబ్ అంతా అక్కడే. అండ్ నా ధ్యానం జర్నీకి వచ్చేసరికి నేను చాలా చిన్న ఏజ్లో ధ్యానం స్టార్ట్ చేశాను. సో ఇన్ ద ఏజ్ ఆఫ్ 5, 1997 ఆ ఏజ్లో మా ఫ్యామిలీ అందరు ధ్యానంకి వచ్చారు. అప్పుడు నేను ఇంకా చాలా చిన్నదాన్ని కాబట్టి నేను ధ్యానం అంటే ఏంటి మనకు అంత అవేర్నెస్ ఉండదు కదా మ్యామ్ అంత చిన్న ఏజ్లో. బట్ మా నాన్నగారు, అమ్మ, ఇంట్లో అందరూ ధ్యానం. వాళ్ళకి ఎలా తెలుసు ఈ ధ్యానం గురించి? అది చాలా ఫన్నీ స్టోరీ. మా నాన్న యాక్చువల్గా గుంటకల్ కాదు, గుంటకల్ దగ్గర, గుంటకల్ అండ్ బళ్ళారి బార్డర్లో ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో మా నాన్నకి మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. మొత్తం అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీనే, అంత ఫార్మర్సే. మా నాన్నకి సినిమాలు చూడడము, బాగా ఎంజాయ్ చేయడం అలా బాగా ఇష్టం. సో ఎప్పుడు టౌన్కి వచ్చేవాళ్ళంట. ఊరు నుంచి టౌన్కి గుంటకల్కి వస్తూ మూవీ చూస్తూ మరి వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఒకరోజు మూవీ కని వచ్చింటే అక్కడ సార్ది ఒక పోస్టర్ కనిపించిందంట, ధ్యానము అని చెప్పేసి. ఇక్కడ అమ్మవారి శాల అని గుంటకల్లో చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ ఒక పోస్టర్ సార్ది ఇలా క్లాస్ ఉంది, మెడిటేషన్ క్లాస్ అని కనిపించింది. అరే ఇదేంటో కొత్తగా ఉంది, సార్ ఫోటో ఉంది, అంతా గడ్డం వేసుకొని ఎవరో స్వామీజీ వస్తున్నారు అనేసి. మా ఫ్యామిలీలో కూడా స్వామీజీ గురువులు వాటన్నిటి కూడా పూర్వం నుంచి చాలా ఎక్కువ ఉంది మేడం. మా ఫ్యామిలీలో గురువులు వస్తుంటారు, ఇంటికి కూడా
పూజ చేస్తుంటారు వాళ్ళందరికీ, అలా చాలా ఎక్కువ అనమాట. సో సార్ గడ్డం పెంచుకొని ఏదో గురువులాగా ఉన్నారు, కొత్త గురువులాగా ఉన్నారు అనేసి ఏదో చూద్దామని వెళ్ళారంట మా నాన్న. సో ఫస్ట్ టైం కూర్చోగానే చాలా బాగా అనిపించింది నాన్నకి. ఫస్ట్ ఒక 1 hour మెడిటేషన్ చేయించారు, తర్వాత ఏదో క్లాస్ ఉన్నిందంటే చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పారు ఊర్లో. ఇంకొక 6 months అలా మామూలుగా ఇంకా అప్పుడప్పుడు ఏదైనా క్లాస్ ఉంటే అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత మేము ఫ్యామిలీ అందరం గుంటకల్ షిఫ్ట్ అయ్యాం మా ఎడ్యుకేషన్ కోసం. అప్పటి నుంచి ఇంకా ఏ క్లాసెస్ ఉన్నా ఎక్కడున్నా సార్ అప్పుడు రెగ్యులర్గా గుంటకల్, అనంతపూర్ ఎప్పుడు ఎవ్రీ వీకెండ్ వచ్చేవాళ్ళు. అలాగే ఏ క్లాసెస్ ఉన్నా మేము అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. మా అమ్మ వాళ్ళందరూ తీసుకెళ్ళి మెడిటేషన్ క్లాసెస్ కానీ అటెండ్ చేస్తుండేవాళ్ళు. సో నేను ఇంకా మెడిటేషన్ ఎలాగంటే మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కూర్చోబెట్టేవాళ్ళు. 5 minutes మెడిటేషన్ చేస్తేనే, చేసిన తర్వాతనే తినాలి, చేసిన తర్వాతనే నిద్రపోవాలి. చాలా కష్టపడి మెడిటేషన్ చేసేదాన్ని, కానీ ఇంట్లో రెగ్యులర్ చేసేవాళ్ళు. అండ్ అమ్మ వాళ్ళు చాలా బాగా మెడిటేషన్ చేసేవాళ్ళు. మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు మిద్ది పైన పౌర్ణమి రోజులు వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళు ధ్యానం చేస్తే ఇంకా అలానే ఒళ్ళో ధ్యానం చేసుకుంటూ నిద్రపోయేదాన్ని. అలా నాకు మెడిటేషన్ అనేది పరిచయం ఉంది. కానీ నేను ఓన్గా మెడిటేషన్ ఏంటి తెలుసుకోవాలి, అసలు ఏంటి దీని గురించి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th standard. సో 9th standardలో నాకు ఏదో తెలియని స్పిరిచువల్ జర్నీ కావాలి నాకు అనిపించింది. అసలు ఏంటి లైఫ్, ఎందుకు అంటే ఏంటి రెగ్యులర్గా మనిషి అనేది ఏంటి, మనిషి ఎందుకు పుట్టారు, అలాంటి క్వశ్చన్స్ వచ్చేవి నాకు. 9th standard లో అంత వైరాగ్యం సడన్గా ఎలా ఉంది, ఎందుకు సార్ నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో స్వామీజీస్ వచ్చేవాళ్ళు సార్. స్వామీజీస్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి పాద పూజ అంటారు మేడం. మా లింగాయత్ రెడ్డిస్ అనమాట మేము. సో ఇంట్లో గురువులు వచ్చి వాళ్ళకి పూజ చేసి అందరూ వెళ్ళి కాలు మొక్కాలి. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళి కాలు మొక్కండి అంటే నేను ఎందుకు మొక్కాలి, వాళ్ళలో ఉండే దేవుడే నేను దేవుడే కదా, వాళ్ళు మనిషి నేను మనిషే కదా, నేను ఎందుకు మొక్కాలి అని అడిగేదాన్ని. కానీ మా నాన్నమ్మ వాళ్ళకి పూజలు పట్టింపులు చాలా ఎక్కువ అనమాట. చాలా బలవంతం మీద మొక్కిచ్చేవాళ్ళు నన్ను. అలా చిన్నప్పటి నుంచి అది ఉంది నా మైండ్లో, మనసులో అది ఉండేది. 9thలో ఎప్పుడైతే నేను కొంచెం స్పిరిచువల్ ఎక్కువ సార్ క్లాసెస్ అవన్నీ అటెండ్ అవుతూ ఉండేదాన్ని. లైఫ్ అంటే ఏదో ఉంది, ఏదో ఫిజికల్ లైఫ్ ఒకటే కాదు, ఏదో చదువు, ఎందుకు చదువుతున్నాం, అసలు లైఫ్ ఏంటి తెలుసుకోవాలి అని ఎక్కువ కుతూహలం వచ్చింది నాకు. అప్పటి నుంచి నేను ఓన్గా మెడిటేషన్ స్టార్ట్ చేయడం నేర్చుకున్నాను మేడం. అంటే నేనే స్పెసిఫిక్గా టైం పెట్టుకొని మెడిటేషన్కి ఇంత, చదువు ఇంత. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ నేను ఏదో మెడిటేషన్కి వెళ్ళిపోవాలి ఇది ఒకటే కాదు, నేను చదువు బ్యాలెన్స్ చేసేదాన్ని. దానివల్ల చాలా బెనిఫిట్స్ వినేవాళ్ళం. అందరూ క్లాసెస్లో వచ్చి మా ఎక్స్పీరియన్సెస్ ఇవి, మేము చదువుకుంటే ఇలా చేస్తాము, చదువుకుంటే లైక్ మెడిటేషన్ వల్ల చదువుకి ఇంత యూజ్ అయింది. ఇంకొకటి లైక్ నా నేచర్ ఏంటి అంటే ఏది నేను జస్ట్ బిలీవ్ చేయను. ఎవరో ఒకరు వచ్చి చెప్తే నేను జస్ట్ బిలీవ్ చేయను. ఐ విల్ ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్. వెరీ గుడ్. సో ఫస్ట్ ఎవరైనా వచ్చి చెప్తే నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను. ఎక్స్పెరిమెంట్ చేసుకుని దాని నుంచి ఓకే దీనివల్ల నాకు నిజంగా వాళ్ళు చెప్పిన దాంట్లో ట్రూత్ ఉంది అంటేనే నేను అది ఎగ్జిక్యూట్ చేస్తాను. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ స్టోన్ టు స్టార్ట్ మెడిటేషన్. ఓకే. అప్పటి నుంచి నేను పత్రి సార్ కాన్సెప్ట్స్ చాలా బాగా వినేదాన్ని మ్యామ్. సంకల్ప శక్తి, ఆనందో బ్రహ్మ, వాక్క్షేత్రం. సో వినిన ప్రతి కాన్సెప్ట్ని, కాన్సెప్ట్ అనేది ఏదో విన్నామా వచ్చామా అనేది కాదు, మనం ఆచరించాలి. మన జీవితంలో ఒక కాన్సెప్ట్ ఆచరించాలి. సో నేను ఎలా పెట్టుకునేదాన్ని అంటే ఈ 1 week మొత్తం నేను ఆనంద బ్రహ్మ పాటించాలి. ఏం జరిగినా నేను ఆనంద బ్రహ్మ కాన్సెప్ట్ ఆనందంగా ఉండాలి. సార్ ఏం కాన్సెప్ట్ చెప్తారో అది పాటించేదాన్ని. నెక్స్ట్ ఒక 1 week మొత్తం నేను అబద్ధాలు చెప్పడం అలవాటు ఉందనుకోండి, ఆ 1 week అంతా అబద్ధాలు చెప్పకూడదు. సో ఐ యూస్ టు ప్రాక్టీస్ ఆన్ మై సెల్ఫ్. సంకల్ప శక్తి అనుకోండి, ఒక 1 week మొత్తం సంకల్ప శక్తి ఏంటి అంటే సార్ చెప్పిన దాన్ని ఒక కాన్సెప్ట్ గా కాకుండా దాన్ని ఒక రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్ గా తీసుకునేదాన్ని. సో దిస్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై స్పిరిచువల్ జర్నీ సార్. సో కాన్సెప్ట్ ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు సో వాట్ ఆర్ ద రిజల్ట్స్ యు గాట్ ఇట్? సో రిజల్ట్స్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ ఈస్ వాట్ దే సే
వెన్ వీ ఎక్స్పెరిమెంట్ దట్ దెన్ వీ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో దాంట్లో ఉన్న వర్త్ ఏంటో మనకు తెలుస్తుంది సార్. దెన్ వీ క్యాన్ సీ అవర్ లైఫ్ చేంజింగ్. ఇప్పుడు ఆనంద బ్రహ్మ ఉంది అనుకోండి, ఆ కాన్సెప్ట్ తీసుకోండి. మీకు ఏమి జరిగినా ఆ రోజంతా మీరు ఆనందంగా ఉండాలి అంటారు. అది ఒక మార్నింగ్ మీరు కూర్చున్నప్పుడు యూ హ్యావ్ టు డిసైడ్, ఈ రోజు నేను ఏమి ఉన్నా ఏమి లేకున్నా నేను మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటాను. అది ఎక్స్పెరిమెంట్ చేస్తే మన లైఫే ఆ లైఫ్లో చేంజ్ మనం చాలా ఈజీగా చూడగలుగుతాం సార్. చాలామంది నన్ను అంటారు, మీరు మిమ్మల్ని చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటారు, అసలు ఏదో సైలెంట్గా అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు, అలా చాలామంది అంటూ ఉంటారు. అది ఎందుకు అంటే బికాస్ నేను అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చా. సో ఇట్స్ నాట్ వన్ డే వాట్ వీ హియర్ అండ్ వాట్ వీ లీవ్. సో వీ హ్యావ్ టు. ఇప్పుడు సంకల్ప శక్తి ఉంది అనుకోండి సార్. నాకు 9th వెన్ ఐ వాజ్ ఇన్ 8th ఐ వాజ్ లాస్ట్ బట్ 2 ఇన్ ద క్లాస్. మొత్తం క్లాస్ ర్యాంకింగ్లో లాస్ట్ నుంచి నా ర్యాంకింగ్లో లాస్ట్ నుంచి బట్ 2. నేను సంకల్ప శక్తి పెట్టుకున్నాను. నేను టాప్ 5లో వన్ ఆఫ్ ద టాప్ 5 హోల్డర్ ఉండాలి ర్యాంక్ అని. నేను ఎప్పుడైతే 9th నా జర్నీ స్టార్ట్ చేశాను కదా సార్, ఐ వాజ్ టాప్ 2, టాప్ 1, టాప్ 2. చదువుకొని అయ్యావా లేక సంకల్ప శక్తితో అయ్యావా? అంటే ఈ ధ్యానం సంకల్ప శక్తి చదువుకి హెల్ప్ చేసింది మేడం. లైక్ ఇట్స్ అ మోటివేషన్. అండ్ చదువుకునేటప్పుడు కూడా నేను ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట. ఎలా ఒక గుర్తు పెట్టుకోవాలి అంటే మామూలుగా క్లాసెస్లో వింటుంటాం, చదువుకునే ముందు ఒక 10 minutes ధ్యానం చేయండి, చదువుకోయిన తర్వాత ఒక 10 minutes ధ్యానం చేయండి, దాన్ని రివైజ్ చేసుకోండి. అలా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జస్ట్ నేను ఒక 10 సార్లు చదవాల్సిన అవసరం లేదు మ్యామ్. ఒక్కసారి చదివి కళ్ళు మూసుకొని నేను రివైజ్ చేసేసుకుంటే నాకు ఇంకా చదవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. సో దట్ హెల్ప్డ్ మీ ఎ లాట్ యాక్చువల్లీ. సో that means meditation helped you. Yeah, that's very true. Meditation helped me. So how to meditate అనేది నేను సార్ కాన్సెప్ట్స్ విని నేర్చుకున్నా. సో సార్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు? సార్ని ఫస్ట్ టైం నేను చెప్పా కదా మ్యామ్, గుంటకల్కి వచ్చేవాళ్ళు, అప్పుడే చూసాను. అండ్ సార్ ఎంత చిన్నప్పుడు సార్కి గుర్తుందో లేదో కానీ చిన్న ఉరవకొండ పిరమిడ్ స్టార్ట్ చేశారు కదా మ్యామ్. ఉరవకొండ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు ఇంకా మేము మా నాన్న ఫుల్ మెడిటేషన్లో ఉన్నారనమాట. అప్పుడు సార్ నన్ను పైన ఎత్తుకొని పైన భుజాల పైన కూర్చోబెట్టుకొని మొత్తం ఇలా తిప్పి అంత చిన్నప్పుడు బాగా క్లోజ్ మేడం సార్ దగ్గర. అండ్ మా నాన్న అయితే సో అప్పుడు అంత బ్యాచ్ అంతా నీకు తెలుసు అనమాట? అప్పుడు బ్యాచ్ అంతా తెలుసు మేడం. వెరీ గుడ్. విజయ్ అన్న, విజయ్ వాళ్ళందరూ వెంకట్, విజయ్ అని చెప్పేసి అప్పుడు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అప్పుడు బాగా క్లోజ్ మేడం. ఇంకా ఐ వాజ్ జస్ట్ 5 years old అంతే, 5-6 years old అప్పుడు నేను. కృష్ణ గుంటకల్ కృష్ణ, అవును. అసలు అప్పుడు సార్ కంప్లీట్ నైట్స్ మొత్తం కూర్చొని అవుట్డోర్ లో కూర్చొని పౌర్ణమి నైట్స్ అలా బాగా స్పెండ్ చేసేవాళ్ళు. సో మీరు అక్కడ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసేవాళ్ళు కంప్లీట్ గా? ఎన్విరాన్మెంట్ బాగా ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ నేను ఓన్గా ఇప్పుడు మెడిటేషన్ చేయలేదు కానీ చెప్పాను సార్, 9th నుంచి నేను మెడిటేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నా, సీరియస్గా స్టార్ట్ చేస్తున్నా అనమాట. అప్పుడు కూడా ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కదా? అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు మీ కన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? అప్పుడు లైక్ బుక్ స్టాల్స్ అవన్నీ ఉండేవి కదా మ్యామ్. మా నాన్న మెడిటేషన్ టీచర్. లైక్ మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మా నాన్నకి చాలా భయం ఉండేదంట. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మా నాన్న మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకే. మెడిటేషన్ ప్రచారం స్టార్ట్ చేశారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా స్కూల్స్కి, కాలేజెస్కి అలా వెళ్ళి మెడిటేషన్ చెప్పేవాళ్ళు. నన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి. అలా ఏదైనా స్కూల్లో వెళ్తే నాన్నకి ఒక 10 minutes, ½ hour మెడిటేషన్ ఇచ్చేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు. సో ఆ టైంలో నాకు ఒక 5 minutes ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఇలా మెడిటేషన్ చేశాను. At the age of around 10 or 12 I guess. Okay. Oh, very good. Yeah. సో దెన్ లేటర్ ఇంకా అన్న వాళ్ళు కూర్చుంటే అంటే నన్ను అప్పటి నుంచే నువ్వు చూస్తూ ఉండొచ్చు. మీరు తెలుసు, అక్క వాళ్ళు తెలుసు. ఈవెన్ అనంతపూర్ పిరమిడ్ అప్పుడు అక్క వాళ్ళు మేమందరం అక్కడ కలిసి ఉండేవాళ్ళం మేడం. ఇట్స్ గుడ్. లేటర్ ఐ బికేమ్ ఏ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ ఎవరు? నువ్వు? నేను. నిజంగానా? నువ్వు ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్? yes మేడం. వెరీ గుడ్. ఎక్కడ?
In Hyderabad, sir. Right now, I work in Hyderabad. సో ఏంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలాగ ప్రొఫెసర్గా అయ్యారు? BTech, I graduated in BTech. Okay. Then MTech, post graduation అయిపోయింది. And నాకు మెయిన్ మోటివ్ బిహైండ్ కమింగ్ ఇన్ టు టీచింగ్ ఈస్ ఐ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ చేంజ్ అనమాట. సో ఇట్స్ నాట్, నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఐ ఎంజాయ్ టీచింగ్. నేను పిల్లలకి చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ ఆ ఎంజాయ్మెంట్తో పాటు సిన్స్ నాకు స్పిరిచువల్గా నేను గ్రోత్, స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాను కాబట్టి ఒక 1 వీక్లో మాకు ఒక 5 క్లాసెస్ ఉంటాయి సార్. ఆ 5 క్లాసెస్లో 4 క్లాసెస్ నేను కాలేజ్ సబ్జెక్ట్ చెప్పేదాన్ని. 1 క్లాస్ నేను మోటివేషనల్ క్లాస్ అనమాట. దాని నేమే మోటివేషనల్ క్లాస్. ఎవ్రీ సాటర్డే మోటివేషనల్ క్లాస్. అంటే నువ్వు ఆ రోజుల్లోనే స్టార్ట్ చేసేసావు. అంటే వాళ్ళ ఫాదర్ కి 20 minutes స్లాట్ ఉంటే 5 minutes స్లాట్ తనది. అక్కడ నుంచి టీచింగ్ స్టార్ట్ అయింది. అలా నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది మేడం నాకు. సో నేను టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా కూడా అది అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాను అనమాట. పిల్లలందరూ ఎంత ఎంతూసియాస్టిక్ ఉంటారంటే సాటర్డే రాగానే బుక్స్ అన్ని క్లోజ్ చేసుకొని రెడీగా ఉంటారు. మేడం బెల్ ఎప్పుడు కొడతారు, క్లాస్ ఎప్పుడు చెప్తారు. సో ఐ యూస్ టు ఎడ్యుకేట్ అబౌట్ మెడిటేషన్, మోరల్ వాల్యూస్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. యా, సో వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ, అసలు లైఫ్లో మనకి వాల్యూస్ దేనికి ఇవ్వాలి, రిలేషన్షిప్స్ అంటే ఏంటి. సో సిన్స్ దే ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సో పాస్ అవుట్ అయితే దే ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ సొసైటీ. సో ఐ లైక్ వాళ్ళకి మోటివేట్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించేది మేడం. ఆ క్లాస్ దానివల్ల ఎంత ఎనర్జీగా ఉండదంటే ఇంకా చెప్పాలి పిల్లలకి, ఇంకా చెప్పాలి. దానివల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చెప్పేవాళ్ళంట, మేడం ఇలా చెప్పారు అలా చెప్పారని. వాళ్ళు కూడా, పిల్లలు కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. గుడ్, చాలా బాగుంది. సో నువ్వు పాత మనిషి అన్నమాట మాకు. 97. దట్ ఈస్ నిజంగా చాలా బాగుంది నాకు వినడానికి. అవును మేడం. సో దెన్ అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది అనమాట మెడిటేషన్ అంతా. వాట్ ఐ బిలీవ్ ఈస్, నేను ఈవెన్ బయటకు వెళ్ళి క్లాసెస్ కూడా కొన్ని ఇలా సెషన్స్ ఎవరైనా ఇన్వైట్ చేస్తే కూడా ఒక 2-3 సెషన్స్ కూడా తీసుకునేదాన్ని. సో వాట్ ఐ టోల్డ్ ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ మెడిటేషన్, ఆ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అనేది రియల్ టైంలో మీకు ఎంత మెడిటేషన్ యూజ్ అవుతుంది అనేది మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది, మనం ఎక్కడ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేసుకోవాల్సింది అనేది అనిపించేది నాకు. ఎందుకంటే చాలామంది మెడిటేషన్ చేస్తున్నా కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎంత మెడిటేషన్ చేస్తున్నా, ఎంత పూజలు చేస్తున్నా, ఎంత స్పిరిచువల్ ఫాలో అవుతున్నా కూడా నాకు ఎందుకు ఈ బాధలు వచ్చాయి, నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఆ ఫీలింగ్తో ఉంటారు. నాకు ఈ కష్టాలు పోవాలి అని దేవుడిని మొక్కుంటారు, నాకు ఈ కష్టం నుంచి బయటపడాలి అని మెడిటేషన్ చేయాలి అనుకుంటారు. కానీ నాకు ఎక్కడ కనెక్ట్ చేసింది అంటే, కష్టాలు అనేది మనకి లైఫ్లో ప్రతి ఒక్క ఛాలెంజ్ అనేది ఇట్స్ అ లెర్నింగ్, ఇట్స్ అ లెసన్ ఫర్ అస్. సో దట్స్ ద మెయిన్ థింగ్ దట్ ఐ లెర్న్ సార్. గుడ్, ఇంత చిన్న వయసులోనే నువ్వు ఆ పాయింట్ నేర్చుకున్నావు అంటే గ్రేట్. సో నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? My best experience is one of the best life experience, ma'am, that I even wondered myself. So నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ చాలా చెప్పేదాన్ని, మ్యామ్ మెడిటేషన్ చెయ్యి అని. అస్సలు మెడిటేషన్ చేసేవాళ్ళు కాదు. నాది లవ్ మ్యారేజ్ అనమాట. వీ హ్యాడ్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ 5 minutes చాలా కష్టపెడితే 5 minutes కూర్చునేవాళ్ళు. నా కోసం చేయి అంటే 5 minutes కూర్చునేవాళ్ళు. ఒకరోజు మా అక్క చెప్పింది, నువ్వు మెడిటేషన్ చెయ్యి, ఒకసారి చూడు, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే వదిలేసే అని చెప్పి. సరే తను ఒకసారి కూర్చున్నారు, చాలా బాగా నచ్చేసింది. అప్పటి నుంచి ఇంకా బాగా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను నాకు తెలియకుండా. రూమ్లోకి వెళ్ళడం, గంటలు కూర్చొని మెడిటేషన్ చేయడం, అలా చేసేవాళ్ళు. సో తర్వాత మేము స్పిరిచువల్ జర్నీ, చాలా మంచి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసాము. వన్ ఫైన్ డే సడన్లీ హీ కొలాప్స్డ్. ఓకే, సడన్లీ హీ హ్యాడ్ హార్ట్ స్ట్రోక్ అండ్ హీ కొలాప్స్డ్ అనమాట. నేను ఇంటి పక్కన వాళ్ళందరిని పిలిచాను అండ్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళే లోపు హీస్ నో మోర్. యా, జస్ట్ లాస్ట్ ఇయర్. ఇట్స్ జస్ట్ 1 year అనమాట. ఓకే. సో వెన్ ఐ వెంట్ టు హాస్పిటల్, అక్కడ హీస్ లయింగ్ దేర్.
లోపల నుంచి నేను చూస్తాం కదా మ్యామ్, ఎమర్జెన్సీలో చూస్తే హార్ట్ బీట్ లేదు. ఓకే. దెన్ ఐ సా ఇట్స్ ఓకే, లైక్ ఐ వాజ్ నథింగ్ అనమాట, ఊరికనే ఉన్నా. తర్వాత లోపలికి పిలిచారు. మా ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉంటా కాబట్టి ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు వచ్చి పెద్దగా ఏడ్ చేస్తున్నారు అనమాట. తన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు వచ్చి పెద్దగా ఏడ్ చేస్తున్నారు. సరే అని నేను లోపలికి వెళ్ళి కూర్చోగానే జస్ట్ చూస్తూ ఉన్నా. ఓకే, హీస్ నో మోర్, సో వాట్, ఇట్స్ జస్ట్ బాడీ, హీస్ నో మోర్, అంతే కదా. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వెంటనే వచ్చేసి అందరు వచ్చి నన్ను ఏడు అండు, నీకు ఏడుపు వచ్చేస్తే ఏడు. అరే నాకు ఏడుపు రావట్లేదు, నేను ఎందుకు ఏడవాలి? సో ఇట్స్ లైక్ నాకు ఏమీ అనిపించలేదు మేడం ఆ మూమెంట్లో, అసలు నథింగ్. ఓకే, ఇట్స్ జస్ట్ బాడీ. అండ్ అది తన చాయిస్. తను వచ్చారు, మేము ఉన్నాం, మంచి లైఫ్, చాలా బ్యూటిఫుల్ లవ్ జర్నీ చూసాము. అండ్ ఇప్పుడు అది తన డెసిషన్. అండ్ తను వెళ్ళిపోయారు. ఇట్స్ జస్ట్ బాడీ విచ్ లెఫ్ట్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ మూమెంట్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, తన దగ్గర ఉన్న ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఈజ్ సెలబ్రేషన్ ఫర్ అస్. మేము ఓన్లీ ఇద్దరమే ఉండేవాళ్ళం, ఇద్దరం ఒకే కాలేజ్లో వర్క్ చేసేవాళ్ళం. ఎలా అంటే సేమ్ కాలేజ్, సేమ్ డిపార్ట్మెంట్, మార్నింగ్ 24/365. సో కలిసే ఉండేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. ఈవెన్ బైక్లో జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉండేది మేడం. ఓకే. అండ్ ఆ మూమెంట్ కూడా నేను అంతే బ్యూటిఫుల్, అంతే హ్యాపీగా ఉన్నాను అనమాట. అంటే తను ఉన్నా అంతే హ్యాపీగా ఉన్నాను. గుడ్ మెమరీస్ ఉన్నాయి. గుడ్ మెమరీస్ ఉన్నాయి, చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి. అండ్ ఆ మూమెంట్లో ఏంటి అంటే, నేను తన ఫోన్ తీసుకొని వాళ్ళందరికీ మెసేజ్ చేస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అనమాట. సో హ్యాపీగా ఉండండి, అది ఉండండి, ఇది ఉండండి. నేను చాలా హ్యాపీగా మెసేజ్ చేస్తున్నా, తన లాస్ట్ మెసేజెస్ అన్నట్టు. అందరూ ఇంకా షాకింగ్ లో ఉన్నారు అనమాట. ఏంటి ఇలా ఉంది అమ్మాయి, ఏమైనా అయిపోయిందా? షాక్ లో ఉందా? మా చుట్టుపక్కల ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు, ఈ అమ్మాయి షాక్ లో ఉంది. నర్సులు కూడా మాట్లాడుతున్నారు. 5 minutesకి ఒకసారి అందరు వచ్చి చూస్తున్నారు అనమాట. ఎందుకు ఈ అమ్మాయి ఏడవట్లేదు, ఎందుకు? అందరు షాక్లో ఉన్నారు బేసికల్. నేను అందరికి చెప్పాను, నాకు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి, ఐ వాంట్ టు బి విత్ హిమ్ అని చెప్పేసి తను చేయి పట్టుకొని మంచిగా హ్యాపీగా సెల్ఫీస్ తీసుకొని తనతో, హీస్ లయింగ్ ఆన్ ద బెడ్. ఇట్ హాస్ బీన్ ఆల్రెడీ 3-4 hours అయిపోయింది. సో మంచిగా సెల్ఫీస్ తీసుకొని ఐ వాస్ వెరీ హ్యాపీ. సో వాట్ ఐ థాట్ ఈస్, దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మెడిటేషన్. ఓకే. This is all because of what I am right now. What my state is right now is because of the meditation. Because death అనేది చాలా పెద్ద థింగ్ ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క మనిషికి చనిపోతున్నారు అంటే చాలా చాలా పెద్ద థింగ్ అది. కానీ నాకు అది ఎంత సింపుల్ థింగ్ అంటే, ఓకే ఇట్స్ జస్ట్ డెత్. అది ఎవరు నేర్పించారు? నాకు మెడిటేషన్ నేర్పించింది. మై గాడ్, వెరీ గుడ్. సో ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ మేడం. సో డెత్ అనేది మీకు అదే ఫస్ట్ టైమా, లేకపోతే అంతకుముందు అలాగా చూడడం అంతా కూడా? నాకు డెత్ అనేది ఐ నెవర్ అటెండెడ్ ఎనీ ఫ్యూనరల్స్ మ్యామ్. నాకు డెత్ అంటే చాలా అదేదో ఒక ఫీలింగ్ అనమాట. కానీ నిజంగా నేను అంత లైవ్గా చూస్తే ఓకే ఇంత ఈజీగా తీసుకోగలనా నేను అనిపించింది. అంతవరకు ఎవరు, ఈవెన్ మా తాతయ్య చనిపోయినప్పుడు కూడా ఐ డోంట్ గో సార్. ఓకే. ఎందుకంటే లైక్ ఏమో నాకు అది తెలియదు, అది ఏదో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు సడన్గా లేచి కూర్చొనేస్తే ఇలాగా భయం ఉండేది అనమాట. వాళ్ళ ఆత్మలే వచ్చేస్తే గుంటకల్లో సినిమాలు చూసి వాళ్ళు ముట్టుకోవాలంటే కూడా నాకు చాలా భయం. సడన్ గా చెయ్యి పట్టేసుకుంటే మా ఆయనకు కూడా చెప్పేవారు. మా ఆయన వాళ్ళ బామ్మగారు చనిపోయారు, ఇంకా అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు. బామ్మగారు చనిపోయారు, ఇంటికి రా అంటే నేను ఇంటికి మాత్రం రాను, సడన్గా లేసేస్తే, సడన్గా ఏమని చేసేస్తే, ఆత్మహత్య వచ్చేస్తే ఎలాగా అలా అనేదాన్ని. లేచి కూర్చుంటే ఇంకా హ్యాపీనే కదా, ఇంకా బతుకుతున్నారని కదా అనేవాళ్ళు అనమాట. సో అదే నేను ఫస్ట్ టైం చూడడం. కానీ అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఎంత అంటే, నేను అప్పుడు షాక్లో కూడా లేను మేడం. ఐఎమ్ ఇన్ వెరీ నార్మల్ స్టేట్. నేను ఇప్పుడు చాలా అవేర్గా ఉన్నాను. ఇప్పుడు ఎలాగో ఉన్నానో అప్పుడు అలాగే ఉన్నాను, అప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాను. సో ఐ టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ అనమాట. సో ఇన్సిడెంట్స్ కూడా జస్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, ఫ్యూ అవర్స్ లో బాడీ వికెట్ చేస్తే చూస్తున్నా సరే యు ఆర్ వెరీ నార్మల్. ఐఎమ్ వెరీ నార్మల్. అంటే నైట్ నుంచి కొంచెం అనీజీగా ఉంది అని చెప్పారు, మార్నింగ్ సడన్ గా స్ట్రోక్ వచ్చింది. అండ్ ఎంత లేపుతున్నా లేయట్లేదు అనమాట. సో పక్కన ఇంటి వాళ్ళని పిలిచేస్తే తీసుకెళ్ళాం.
వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, తన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. అందరు ఏడుస్తున్నారు, హాస్పిటల్ మొత్తం ఏడుస్తున్నారు. నర్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఎందుకమ్మా ఏడవట్లేదు, ఏమైంది, అందరు వచ్చి అడుగుతున్నారు, ఊరికే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అనమాట నన్ను. అంటే ఏడవట్లేదు కాబట్టి ఏదో షాక్లో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ బేసికల్లీ నేను షాక్లో లేను అక్కడ. లేటర్ డిడ్ యు సీ హిమ్? యా మ్యామ్, లేటర్ ఐ యూస్ టు హియర్ హిమ్. సో నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇది కరెక్ట్, అది కరెక్ట్. లేటర్ ఐ యూస్ టు హియర్ హిమ్ అనమాట. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే, నేను అది నమ్మేదాన్ని కాదు. లైక్ అంటే మనకి ఈవెన్ ఆత్మలు అవన్నీ ఉన్నా కూడా ఏదో నా ఇన్నర్ వాయిస్ ఏమో, ఇన్ని రోజుల నుంచి వాయిస్ విన్నా కాబట్టి అది నా ఇన్నర్ వాయిస్ ఉంటుందేమో, ఇట్స్ జస్ట్ మై మైండ్ ప్లే అనుకునేదాన్ని నేను. కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోకని మాటలు ఆయన ఎలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు నా దగ్గర. అంటే నన్ను నైను అని పిలుస్తారు, మా హస్బెండ్ నన్ను నైను అని పిలుస్తారు. సో సడన్గా మాట్లాడుతూ మాట్లాడుతూ నైను అది చేసి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్. అంటే అప్పుడు అనిపించేది అనమాట, అప్పుడు నాకు ఏం అవసరమో కరెక్ట్ అప్పుడు ఆ సజెషన్ వచ్చేసేది. ఫ్రెండ్స్ ద్వారా ఆయన ఇచ్చేవారు. సో ఐ బిలీవ్డ్. సో నాకు ఇంకా ఎవ్రీథింగ్ హీస్ నో, యు ఆర్ సో కనెక్టెడ్. ఐఎమ్ సో కనెక్టెడ్. నాకు అదే అనిపించేది, ఓకే దిస్ ఈస్ నాట్ మై మైండ్ ప్లే, నా ఇన్నర్ మైండ్ ప్లే ఒకటే కాదు, హీఈస్ దేర్ విత్ మీ. నేను డెత్ బెడ్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అనుకున్నా, ఓకే హీస్ నాట్ దేర్ ఇన్ ద బాడీ, సో వాట్, హీస్ దేర్ యాజ్ అ సోల్. వీఆర్ సోల్స్ అని ఇంత మనం వింటూ ఉండడం కాదు, దాన్ని ఆచరించాలి. అగైన్ ఎక్స్పెరిమెంటింగ్ చాలా బాగుంది. ఇది చిన్నప్పుడు ఒక సంకల్ప శక్తి, ఆనంద బ్రహ్మ, దానికి సంబంధించిన ఎలాగైతే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నో, ఇది ఈజ్ ఎ లార్జ్ స్కేల్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా స్కేల్ ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్స్పెరిమెంట్. బుక్ చదివాక వన్ డే కంప్లీట్ గా ఎక్స్పెరిమెంట్ చేయాలని కదా ఆనంద బ్రహ్మ కానీ సంకల్ప శక్తి కానీ. సో ఈ డెత్ పైన ఎక్స్పెరిమెంట్ ఇది హైయెస్ట్ ఇది మేడం. నేనైతే ఫస్ట్ టైం మేడం అంటే ఇన్సిడెంట్లీ ఇంత హ్యాపీ చెప్పడం, నిజంగా ఐఎమ్ ఇంప్రెస్డ్. ఈవెన్ లేటర్ ఒక 10 days తర్వాత ఐ రోట్ ఏ డైరీ ఆఫ్ జర్నీ మ్యామ్. ఎంత హ్యాపీగా రాశానంటే ఆ జర్నీని, అరే ఇంకా లైక్ ఐ వాస్ లైక్ ఇన్ ద హ్యాపీయెస్ట్ స్టేట్. ఎలా ఉంటుందో నా డైరీ మొత్తం అంత హ్యాపీనెస్ ఉంటుంది. సో మేడం, మన మనుష గారి అనుభవాలు మనకు ఒక ఎపిసోడ్ కాకుండా డీటెయిల్గా వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ సెకండ్ ఎపిసోడ్. సో తన జర్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ ఒళ్ళో నుంచి స్టార్ట్ అయింది. మీరు ఒక ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అభిమన్యుడు చిన్నప్పటి నుంచి ముందు నుంచే గర్భంలో నుంచే నేర్చుకున్నట్టుగా ఈవిడ వాళ్ళ అమ్మగారి ఒళ్ళో 5 years నుంచే ధ్యానం చేయడం చూసాం. సో ఇలాంటి మేడం మన పిఎస్ఎస్ఎంలో కూడా చాలామంది మదర్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు, అలా కూర్చోబెట్టుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు నాకు అర్థం కాల, బట్ ఈరోజు చూస్తే అది మళ్ళీ అది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది వాళ్ళ లైఫ్లో. ఒక మదర్ ఇచ్చే మెడిటేషన్ మూమెంట్స్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఈజ్ వెరీ రేర్. సో విల్ గో ఫర్ సెకండ్ ఎపిసోడ్ టు నో మోర్ అబౌట్ హర్ జర్నీ. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం మనుష గారి యొక్క అనుభవాలు తెలుసుకున్నాం. ఇంకొన్ని అనుభవాలు మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. టిల్ దెన్ వాచ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ.